మీ ఇంట్లో తులసి మొక్క ఉంది గదా! ఆ తులసి మొక్క ఆకులు చిన్నవిగా ఉంటున్నాయా? కొత్త కొమ్మలు రావడం తగ్గిపోతుందా? మొదట ఎదుగుదల నెమ్మదిగా ఉందా? అయితే ఈరోజు నేను చూపించబోయే పదార్థం మీ ఇంట్లో నుండే చాలా సాధారణమైనది. అవును, మనం వంటల్లో ఉపయోగించే నువ్వులతో తులసి మొక్కను ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చని చాలామందికి గార్డెనింగ్‌లో ఉపయోగిస్తుర్రు. కానీ ఇప్పుడే మనం ఒక ట్విస్ట్ ఉంది. ఇది గుడ్డు పెంకులకు కాల్షియం ఫెర్టిలైజరేనా అంటే, లేకపోతే తులసికి ఇంకేదైనా ముఖ్యమైన న్యాచురల్ అంటే న్యూట్రిషన్స్ ఇస్తుందా అంటే, అసలు నువ్వుల లిక్విడ్ తులసి మొక్కలో ఏ మార్పు తీసుకురావచ్చు? ఈ వీడియో చివరి వరకు చూస్తే అసలు విషయం క్లియర్గా తెలుస్తుంది. తులసి మొక్క మన ఇంట్లో చాలా సాధారణమైన మొక్క, కానీ చాలా ఇళ్లలో ఒకే సమస్య ఉంటుంది. మొక్కను తెచ్చినప్పుడు చాలా పచ్చగా కనిపిస్తుంది, కానీ కొన్ని రోజులు బాగానే పెరుగుతుంది, తర్వాత గ్రోత్ స్లో అవుతుంది. కొత్త లీవ్స్ చిన్నవిగా వస్తాయి, కొమ్మలు బలంగా పెరగవు. అలాంటి సమయంలో మనం వెంటనే కెమికల్ ఫెర్టిలైజర్ వేయాల్సిన అవసరం ప్రతిసారి ఉండదు. ముందుగా సాయిల్‌లో ఆర్గానిక్ మ్యాటర్ అంటే న్యూట్రిషన్స్ సరిపోతున్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఇక్కడే నువ్వుల గురించి మనము ఇంట్రెస్టింగ్ విషయం ఉందన్నమాట. నువ్వులు కేవలం వంట పదార్థం మాత్రమే కాదు, నువ్వులలో కాల్షియం, ఇంకా పొటాషియం, మెగ్నీషియము, ఇంకా జింక్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే నువ్వుల ఆధారిత ఆర్గానిక్ మెటీరియల్ను మొక్కల న్యూట్రిషన్స్ అంటే మేనేజ్మెంట్గా ఉపయోగించాలనే ఆలోచన వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నువ్వుల గింజలు నీటిలో నానబెట్టి తీసిన లిక్విడ్ను ఒక కంప్లీట్ ఫెర్టిలైజర్ అని అనుకోకండి. మొక్కకు అవసరమైన న్యూట్రిషన్స్ అన్నీ ఇందులో సరైన నిష్పత్తిలో ఉంటాయని చెప్పలేము. అందుకే దీన్ని ఒక ఆర్గానిక్ అంటే సప్లిమెంట్గా ఉపయోగించడం మంచిదన్నమాట. ఇకపోతే ఇప్పుడు మీరు అడగొచ్చు, అయితే తులసి మొక్కకు నువ్వుల్లో లిక్విడ్ ఇస్తే ఏం జరుగుతుంది అంటే, ఇక్కడే అసలు క్యూరియాసిటీ. ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఈ ఫెర్టిలైజర్ బియ్యం కడిగిన నీళ్ళలో ఇస్తుందన్నమాట. ఇప్పుడు తులసి మొక్కలో మీరు గమనించదగ్గ విషయాలు ఏంటివో తెలుసుకుందాం. ఆకుల పెరుగుదల, మొక్కకు సరైన న్యూట్రిషన్స్ లభిస్తే కొత్త లీవ్స్ మరియు షూట్స్ రావడానికి సాయం కావచ్చు. ఇకపోతే కొత్త కొమ్మలు, తగినంత న్యూట్రిషన్స్ ఇస్తే కొత్త కొమ్మలు వస్తాయి. ఇక మొక్క ఆరోగ్యంగా పచ్చగా కనిపించాలంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్స్ అవసరమవుతాయి. ఆర్గానిక్ మ్యాటర్ సాయిల్ అంటే న్యూట్రిషన్స్ బాగా ఉండాలన్నమాట, రూట్స్ బాగా రావాలంటే. అయితే ఈ మొక్కకు సన్లైట్, వాటర్, డ్రైనేజ్, సాయిల్ క్వాంటిటీ అన్నీ కలిపి పనిచేస్తాయి. ఇకపోతే దీంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఇది మంచి ఫెర్టిలైజర్ అనమాట. ఇకపోతే ఇది ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, గుడ్డు పెంకులకు బదులుగా నువ్వుల లిక్విడ్ వాడొచ్చా అంటే, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్ ప్రధానంగా ఉంటుంది. ఇక అందువల్ల ఎగ్షెల్ను కాల్షియానికి ఉపయోగిస్తారు అనమాట. అందుకే నువ్వులు కాల్షియంతో పాటు మినరల్స్ కూడా కలిగి ఉంటాయి. అందుకే ఇంకా బెస్ట్ అనమాట గుడ్డు పెంకుల కంటే. నువ్వుల లిక్విడ్ = ఎగ్షెల్స్ రీప్లేస్మెంట్. అయితే గుడ్డు పెంకులు ఉపయోగించకుండా ఆర్గానిక్ న్యూట్రియంట్స్ సొల్యూషన్ కావాలి అంటే అదిగినంగా తప్పే అనమాట. కొంతమంది ఏంటంటే తులసి మొక్కకు గుడ్డు పెంకులను ఉపయోగించరు కదా, ప్లస్ ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళు గుడ్డు పెంకులను వాడలేదు కదా, అప్పుడు ఇది నువ్వుల లిక్విడ్ ఉపయోగించవచ్చు అనమాట. చాలా బెస్ట్ ఫెర్టిలైజర్ అనమాట. ఇప్పుడు మనం చాలా సింపుల్గా మెథడ్ చూద్దాము. ఇకపోతే ఈ రకంగా ఉపయోగించి ఎప్పటికప్పుడు తులసి మొక్కకు ఇస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ ఒక మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి, నువ్వుల నీటిని బాగా కాన్సన్ట్రేటెడ్గా మాత్రం అస్సలు ఇవ్వద్దు. రోజు మొక్కకు పోస్తూ ఉంటే మాత్రం మంచిది కాదు. ఇకపోతే ఇంకా కొంచెం దీంట్లో ఉంటే ఆయిల్ తీసేయాలన్నమాట. బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి, అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఇక లీవ్స్ ఎల్లో అవుతున్నాయంటే వెంటనే ఫెర్టిలైజర్ డెఫిషియన్సీ అని అనుకోవద్దు. ఇక ఓవర్ వాటరింగ్ కావచ్చు, పూర్ డ్రైనేజ్ కావచ్చు, ఇన్సఫిషియంట్ సన్లైట్ కావచ్చు, పెస్ట్ కావచ్చు, ఇవన్నీ కారణాలు కావచ్చు. ఇందులో ఏ కారణమో గమనించుకోవాలన్నమాట. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే, తగినంత వెలుతురు ఉండాలి, కుండలో నీరు నిలిచిపోకూడదు, మట్టి పరిస్థితి చూసి నీరు ఇవ్వాలి. ఈ 3 సరిగ్గా లేకపోతే ఏ ఫెర్టిలైజర్ వేసినా వేస్టే అనమాట. ఇక అంటే ఈరోజు మనం తెలుసుకున్న అసలు సీక్రెట్ ఏంటంటే, నువ్వుల లిక్విడ్ తులసికి అద్భుతంగా మ్యాజిక్ ఫెర్టిలైజర్ అని చూడకండి, కానీ ఆర్గానిక్ న్యూట్రిషన్ సప్లిమెంట్గా చూడండి. నువ్వుల్లో కాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది అనమాట, జింకు ఉంటుంది. ఇకపోతే కాల్షియం డెఫిషియన్సీని ఎగ్ సెల్ ఎక్స్ట్రా రీప్లేస్మెంట్ మాత్రం కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి మొక్కకు. ఇకపోతే ఇదే
తులసి మొక్కల్లో ఇంకో సీక్రెట్ ఉంది. నువ్వుల లిక్విడ్ వేసిన తర్వాత కూడా తులసి మొక్క పెరగలేకపోతే అసలు సమస్య ఫెర్టిలైజర్ కాకపోవచ్చు, మట్టిలో ఉండే ఒక చిన్న మిస్టేక్ వల్లే తులసి గ్రోత్ ఆగిపోయి ఉండవచ్చు. ఆ మిస్టేక్ ఏంటి, మట్టిని ఎలా తయారు చేయాలి, తులసి ఎలాంటి పాట్ మిక్స్ ఉంటే రూట్స్కి బలంగా పెరుగుతాయి అనే విషయం నేను నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఇంట్లో తులసి మొక్క ఉందా అయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ తులసి మొక్కలు ఏ సమస్య ఉందో కూడా కామెంట్లో తెలియజేయండి. ఆకులు పసుపు అవుతున్నాయా, కొత్త లీవ్స్ రావట్లేదా, మొక్క పొడుగుగా పెరుగుతుందా లేదా ఆకులు రాలిపోతున్నాయా, మీరు చెప్పిన సమస్య ఆధారితంగా నెక్స్ట్ వీడియోకు సొల్యూషన్ చూపిస్తాను. ఇలాంటి ప్రాక్టికల్ గార్డెనింగ్ టిప్స్ కోసం వీణా స్టోరీస్ టీపీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు నువ్వుల సీక్రెట్ తెలుసుకున్నాము, కానీ తులసి మట్టిలో ఉన్న అసలు సీక్రెట్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.